ఒక అడవిలో నక్క ఒక చెట్టు కింద కూర్చుని ఆకలితో వాచిపోతుంది. అప్పుడు ఒక పావురం పైన చెట్టుపై కూర్చుంది. నక్క ఆ పావురాన్ని చూసి, అయ్యో పావురమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర కొంచెం తినేందుకు దొరకుతుందా? పావురం నవ్వుతూ ఇలా చెప్పింది, నాకంటే నీకే బాగా తెలివి ఉంటుంది కదా. దయచేసి ఇతర జంతువులకు మోసం చేయకుండా నిజాయితీగా జీవించు. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. నక్క అప్పటి నుండి మారిపోయింది. మోసాల్ని వదిలేసి నిజాయితీతో జీవించడం మొదలుపెట్టింది. మోరల్: మోసంతో కాదు, నిజాయితీతోనే మనిషికి ఒక ఊరిలో ఉన్న పురాతన బంగ్లా గురించి చాలా కథలు ఉండేవి. ఎప్పుడూ దానిలో కొంత వెలుగు ఉండేది, కాని అక్కడ ఎవరూ నివసించరు. ఎవరు వెళ్ళినా తిరిగి రారు అని ఊరంతా భయపడేది. ఒకరోజు విజయ్ అనే యువకుడు ఆ బంగ్లాలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను రాత్రి ఒంటరిగా ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే గడియారాలు తిక్క తిక్కమంటూ మోగుతున్నాయి. కాని ఏ గడియారమూ చూపించేది కాదు. ఆ గదిలో నలుపే నలుపు. అతను తన టార్చ్ వెలుగు వేసి చూస్తుంటే గోడపై రక్తపు మచ్చలు కనిపించాయి. ఏదో పాత జర్నల్ ఒక మూలలో పడి ఉంది. దాన్ని తీసి చదివాడు. అందులో రాసి ఉన్నది, ఇక్కడి ప్రతి గదిలో ఓ బలికొట్టిన కథ ఉంది. చివరి బలి నీవే. విజయ్ హృదయం బరువెక్కిపోయింది. తల తిరుగుతున్నట్టు అనిపించింది. టార్చ్ వెలుగు ఆవిరైపోయింది. చివరిసారిగా అతను చూస్తున్నదే ఒక నల్లని నీడ. ఆ తరువాత ఒక అడవిలో పిట్టలు, తేనెటీగలు కలిసి మిత్రులుగా ఉండేవి. ఒకరోజు తేనెటీగలు గుంపుగా బరువుగా పనిచేసి తేనె నింపాయి. ఒక పిట్ట దగ్గరకి వచ్చి అడిగింది, మీరు ఇంత కష్టపడుతున్నారు కాని ఆ తేనెను మీరే తినలేరు. మానేసి సరదాగా తిరగండి. తేనెటీగలు నవ్వాయి, మేము మా పనిని ప్రేమతో చేస్తాం. అది మాకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని రోజులకు ఆ పిట్టకు తినేందుకు ఏదీ దొరకలేదు. కాని తేనెటీగల తోటలోకి వెళ్ళింది. తేనెటీగలు పిట్టను చూసి ఇలా అన్నాయి, మేము కష్టపడినందుకే ఈ తేనె ఉంది. నీవు కూడా కష్టపడితే నీకు మంచి ఫలితాలు దక్కతాయి. పిట్ట తల వంచి అంగీకరించింది. ఆ రోజు నుంచి పిట్ట కూడా రోజూ కష్టపడి తన ఇంటిని కట్టటం మొదలుపెట్టింది. మోరల్: కష్టపడే వారిని చిన్నచూపు చూడకూడదు. క్రమశిక్షణ, శ్రమ వల్లనే నిజమైన విజయాన్ని పొందవచ్చు.